నమస్తే అన్న. మేము తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి భూభారతి చట్టంలో సెక్షన్ 5 కింద ఏర్పాటు చేసినటువంటి లైసెన్స్ సర్వేయర్లు అందరం మేము ఈరోజు మే 26, 2020 తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క లైసెన్స్ వ్యవస్థను ఈ రోజు కంటే రాబోయే గత కొన్ని 2-3 రోజులు అయితే సంవత్సరం గడిచేటటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మమ్మల్ని విధిలోకి తీసుకోకపోవడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులం ఎక్కువగా మేము కావడం జరిగింది. దాదాపు ఇక్కడ మాకు 10,000 మంది అప్లికేషన్స్ వస్తే ఫైనల్గా ఎగ్జామ్కు అటెండ్ అయిన వాళ్ళు 9,000 మంది ఉన్నారు. దానిలో పాస్డ్ అవుట్ అయినటువంటి వాళ్ళు 6,500 మంది ఉన్నారు. దాదాపు 6,500 మంది వివిధ ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరంగా ఉండి తర్వాత వివిధ వాళ్ళ యొక్క స్వయం అభివృద్ధి కోసానికి అని చెప్పేసి వివిధ పనులలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ యొక్క అంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క వ్యవస్థలో పనిచేయడానికి ముందు వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ విధంగా మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటర్న్షిప్ తీసుకొని అన్ని రకాలుగా మొత్తం పూర్తి చేసుకొని కూడా ఇప్పటికీ కూడా సంవత్సరం గడిచేటటువంటి సందర్భం ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి రూపాయి కూడా వాళ్ళకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆధారం లేకపోవడం జరిగింది. కాబట్టి ఒక్కటే చెప్తున్నాను సార్, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏదైతే వాళ్ళు ధరణి అనేది దాన్ని చాలా పెద్ద ఫ్రాడు అని చెప్పేసి దాన్ని తుంగలో దొక్కి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రజెంట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము, అదేవిధంగా దాంతోపాటు ప్రత్యక్షంగా చెప్పి మరీ 6,500 మంది కుటుంబాలను నాశనం చేసిరని చెప్పేసి అని నేను చెప్తున్నాను సార్. ఎందుకని చెప్పేసి అంటున్నానంటే చాలామందికి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కానీ వాళ్ళకు జీతభత్యాలు లేవు, వాళ్ళ కుటుంబం కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎక్కువ వరకు దాంట్లో 6,500 మంది ఇప్పుడు పాస్డ్ అవుట్ అయినటువంటి వాళ్ళు మొత్తము ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా బలిచిన వాళ్ళు కాదు, అందరు పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎస్పెషల్లీ మేము కోరుకుంటున్నది ఏంటంటే మాకు గౌరవవేతనం కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి అని చెప్పేసి అని మేము కోరుకోవడం జరిగింది. కానీ ఎట్టు పరిస్థితుల్లో మేము ఎన్ని రిక్వెస్ట్లు చేసినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా పరిస్థితి మేమే తెలుసుకుంటాం, తాడో పేడో తెలుసుకుంటాం. ఉంటే ఉండనియండి, తీస్తే తీసేయండి, ఇది కాకపోతే మేము భూమి మీద బతకలేమని చెప్పేసి అని ఒక తాడి మీదకి వచ్చేసి యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 6,500 మంది సర్వేర్లతోటి మేము ఇప్పుడు రాబోయేటటువంటి మే 26 తారీఖు నాడు మంగళవారం రోజు పెద్ద ఎత్తున మన ధర్నా చౌక్ దగ్గర మేము ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అది కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలను బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఆత్మగౌరవ సభ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి నేను మరొక విషయం చెప్తున్నా, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,500 మంది సర్వేలందరికీ నేను చేతులేసి దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మన సమస్య ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసి మన సత్తేందో, మన లక్ష్యం ఏందో, మనకి ఎలాంటి హక్కులు కావాలో అవన్నీ నెరవేర్చుకునే విధంగా ఒకసారి గవర్నమెంట్కి తెలియపరచుదాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ దగ్గరికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.